ప్రభుత్వము కాబట్టే అన్ని రకాలుగా మా పోరాటం చేసాం. ఇక ఇవాళ చివరికి ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అందులో నామినేషన్లు వేసి మా వ్యతిరేకత వ్యక్తం చేస్తాము అని చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గారు కూడా ఇవాళ మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ఆయన కూడా మాట్లాడుతూ ఏదైతే గ్రూప్ 1లకు సంబంధించి విషయాలు ఉన్నాయో, అలాగే నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఉప ఎన్నికలు వేసిన నామినేషన్ల గురించి కానివ్వండి, ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ గురించి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజంలోని ప్రజా సమస్యలపైన, కాంగ్రెస్ హామీలపైన, తెలంగాణ ప్రజా సమస్యలపైన వాటి పరిష్కారం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను అది కొనసాగిస్తూనే ఉంటది. అది నిరుద్యోగుల, రైతుల, లేకపోతే ఆర్టీసీ ఉద్యోగుల, మహిళల, ఆశా వర్కర్ల, అంగన్వాడీ వర్కర్ల, లేకపోతే పెన్షన్ బాధితుల, దివ్యాంగుల, ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో హైడ్రా బాధితుల, మూసీ బాధితుల, ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తన ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ప్రభుత్వం మనుగడ కోసం రోజుకో కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చే విధంగా ఇప్పుడు బీసీ సమాజం పైన ఒక బలమైన బంతిని గట్టిగా విసిరినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తిరిగి చాలా బలంగా ఎదురు తగులుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా అసెంబ్లీ లోపల కానీ అసెంబ్లీ బయట కానీ చాలా గట్టిగా నిలదీసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీని. ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ బాధ్యత, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి నిరుద్యోగుల పక్షాన నిలబడమే కాదు, నిరుద్యోగులే కాదు, ఎవరి పక్షానైనా నిలబడాల్సినటువంటి కనీస బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఇంకా ఈ రోజు మాట్లాడుకుంటున్నటువంటి నిరుద్యోగుల నిరసన గురించి మాట్లాడితే ఇది గతంలో దేశ స్థాయిలో నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే ఫ్లోరిన్ బాధితులు కానీ, లేకపోతే నిజామాబాద్ లో పసుపు రైతులు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, కనీస మద్దతు ధర ప్రకటించాలి అనేటువంటి పరిస్థితులలో కానీ, ఇట్లా దేశంలో అనేక సందర్భాలలో తమ నిరసనను వెలిబుచ్చడానికి, తమ సమస్యను రాష్ట్ర వ్యాప్తం చేయడానికి, దేశవ్యాప్తం చేయడానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, నాయకుల దృష్టిని పొందడానికి చేసే ప్రయత్నంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాలలో ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినటువంటి దాఖలాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సరే చూద్దాం, నిరుద్యోగులు వేస్తాము. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, సాలీనా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వం. నేను ఒక విషయంలో కాంగ్రెస్ పార్టీని, సరే వాళ్ళు 10,000 సొంతంగా ఇచ్చిన పాత ఏదైతే ఉద్యోగ భర్తీలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల కొనసాగింపుగా ఈ ప్రభుత్వం చేసింది, దాన్నైతే ఒక రకంగా అభినందించాల్సినటువంటి సందర్భమే ఉంటది. కాబట్టి ఇది చాలదు, ఇది చాలదు, ఇంకా మీ ఇస్తామన్నా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 దశాబ్ద కాలంలో ఇవ్వలేని విధంగా మేము చేస్తాము అని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, ఖచ్చితంగా ఖాళీలన్నీ భర్తీ చేస్తాము అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఆ దిశగా రాగానే వాళ్ళు అనేక మాటలు ఇచ్చిర్రు. 3 నెలల్లో, 2 నెలల్లో రైతులకు రుణమాఫీ దగ్గర నుంచి అనేక విషయాలు మేము రాగానే దస్తూరి చేసేస్తాం, సంతకం చేసేస్తాం, ఆ ఫైల్ ముందుకెళ్తాం, ఈ ఫైల్ ముందుకెళ్తాం, కడుపు కట్టుకుంటాం, ఇట్లా చాలా మాటలు చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు ఏం కట్టుకుంటుండ్రో తెలియదు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితికి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు, అంటే రేపటి జరగబోయేటువంటి ఉప ఎన్నిక గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ వాళ్ళు మా కేటీఆర్ గారు నిన్ననే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ఒక బూత్ కు 50 ఓట్ల చొప్పున 400 బూత్లలో సుమారు 15 నుంచి 20 వేలు, అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనం చూస్తే కూడా 3,85,000 నుంచి 3,99,000 ఓటర్లు ఫైనల్ లిస్ట్ లో, అంటే 15,000 ఓటర్లు అక్షర, అంటే ఇది డేటా
గివెన్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ 4%. ఎక్కడైతే వాళ్లకు 6%తో ఓడిపోతాము అని చెప్పి సర్వేలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయో, అక్కడ ఓడిపోతాం అనేటువంటి సర్వేల ఉన్నాయో, దానికి అనుగుణంగా వాళ్ళు ఓటమిని ముందే అంగీకరించి అక్కడ ఓట్లు కూడా నమోదు చేసుకున్నటువంటి తీరు ఈరోజు ప్రభుత్వం ఒప్పుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడగొట్టడానికి మేము నామినేషన్లు వేస్తాము, బీఆర్ఎస్ ని గెలిపిస్తామంటే సహజంగానే ఎవరైనా మేము గెలిపిస్తామన్నా ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ వ్యతిరేక బావుట ఎగురవేస్తున్నటువంటి కాంగ్రెస్ ను ఓడిస్తాము అన్న మాట కరెక్ట్, కానీ బీఆర్ఎస్ ని గెలిపిస్తాము అని ఎక్కడా చెప్పలేదు వాళ్ళు. సహజంగా కాంగ్రెస్ ఓడిపోతుంది అంటే అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ఉన్నటువంటి సర్వేలలో ఇప్పటి వరకు ముందంజలో ఉన్న సర్వేలో ఏ సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అక్కడ హ్యాట్రిక్ సాధించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అనివార్యమైనటువంటి వారి మరణం వల్ల జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో ఎవరు అవునన్నా కాదన్నా హోరాహోరి పోరు మాత్రం ఈ అక్కడ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉంది. గతంలో 20,000 పైచులకు ఓట్లు సాధించినటువంటి బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. 8,000 ఎంఐఎం 8,000 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఖచ్చితంగా ఈ పోరులో అంటే అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి మేము కోరుకుంటున్నాము అంటే శత్రు మాకు మిత్రువు అయినట్టు కాంగ్రెస్ వ్యతిరేకులందరూ కూడా బీఆర్ఎస్ అనుకూలుగానే బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ వ్యతిరేకించి వచ్చిన వాళ్ళు కావచ్చు, అయితే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ సన్నిహితులు మిత్రులుగానే అయిపోతారు. అది సహజంగా, అది సూత్రం, రాజకీయ సూత్రం. కాబట్టి కాంగ్రెస్ ను ఓడగొడుతున్నాము అంటే బీఆర్ఎస్ ను గెలిపిస్తాము అని చెప్పకనే చెప్తున్నటువంటి సందర్భంగా మేమైతే భావిస్తాం. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుపు బాటలో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, జూబ్లీహిల్స్ అభివృద్ధి కావచ్చు, 15 సంవత్సరాలుగా సుదీర్ఘంగా 10 సంవత్సరాల ప్రభుత్వం, 15 సంవత్సరాల వ్యక్తిగత అభివృద్ధి కొనసాగింపు, ఇప్పుడు రాబోయే ఎన్నికలో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే అనేటువంటి ఇప్పుడు ఈ రోజు కొత్తగా ఈ 1000 నామినేషన్లు కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే మేమైతే భావిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మహేష్ గారు, ఇక్కడ ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిందో, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందో, ఆ హామీ గురించే ఇవాళ మాట్లాడుతున్నాము. 2 ఏళ్ళైంది 4 లక్షలు రావాలి, కానీ సరే 2 లక్షలే అడుగుతున్నాం. ఆ 2 లక్షల్లో కూడా వాళ్ళు ఇచ్చినట్టు 60,000 ఉద్యోగాలు కంప్లీట్ అయినా కూడా ఇంకా 1,40,000 ఉద్యోగాలు మాకు రావాల్సినవి బాకీ ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రభుత్వం ఇప్పటికీ కూడా నోటిఫికేషన్లు వేయట్లేదు. కాబట్టి మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 1000 మందికి పైగా నామినేషన్లు వేస్తాము అంటున్నారు పెద్ద ఎత్తున. గతంలో